రీడ్ ఒరే బాయ్స్, లుక్స్ ఓన్లీ బుక్స్, నో సైడ్ లుక్స్ రే. రీడ్, నువ్వు బుక్ రీడ్. సమ్ బాయ్స్ ఆర్ మిస్సింగ్, ఒరే వారే, వేర్ ఆర్ యు బాయ్స్ రా? తెలీదు సార్. రే ఐ బుక్ ఆల్ బాయ్స్ టు ప్రిన్సిపల్ రే, హీ మేక్ బటర్ మిల్క్. ఇప్పటికి ఇంకా నా ప్రిన్సిపల్ నిండా పట్టోడే, చీటికి మాటికి చెయ్యేస్తూ కొడుతూ ఉంటాడే. అరే డఫా గళ్ళారా, స్టడీ క్లాస్ లెగ్గొట్టి బాత్రూమ్ లో డాన్స్ వేస్తున్నారా? ఐ సీ యు రెండ్రా. అరే ఆగరా, ఏంట్రా ఏం చేస్తున్నావు నువ్వు? ఐఎమ్ రీడింగ్ ఫార్ములా సార్. ఫార్ములానా? యా. ఇక్కడ కూర్చొని చదువుకుంటావా బాత్రూమ్ లో? Yes, sir. మీ నాన్న డబ్బులు కట్టి చదువుకోరంటే గుండు చితికిపోతే రైట్ హాల్ ది గ్రేట్ ప్రిన్సిపల్. వెళ్ళండి. మీరు ఏ మూలలో ఏ దిక్కులో దక్కున్నా సరే వదిలిపెట్టండి, మిమ్మల్ని చంపేస్తాను. ఎవరా? నీకు కావాల్సింది నీ కుడివైపు నుండి చూడు, కుడివైపు చూడు, నీ ఎడం వైపు చూడు. ఓకే, పైకి చూడు. దిక్కులు చూడకుండా వచ్చిన పని కానివరా. సార్, దయచేసి నన్ను డిస్టర్బ్ చేయొద్దు. నేను దిక్కులు చూడను, నువ్వు దిక్కులు చూడొద్దు. వచ్చిన పని చూసుకుని వెళ్ళిపో. కుర్రోళ్ళందరూ కలిసి బుక్ చేసినట్టున్నారు దిక్కులు చూడకుండా. దయచేసి నన్ను డిస్టర్బ్ చేయొద్దన్నానా? సార్, న్యూ జాయినింగ్ సార్. అయితే సెండ్ దమ్ ఇన్. ఈ మొటిమలేంటే బాబోయ్ అస్సలు తగ్గట్లేదు, చిరాకు వచ్చేస్తుంది బాబు. నీకు తెలుసా, ఎన్ని మొటిమలు ఉంటే అంతమంది నీ వెనకాల పడుతున్నాడు. సో లెక్క పెట్టి ఎవరికొకరికి ఓకే చెప్పేసాయి, తర్వాత నీ మొటిమలని మాయం. ఓయ్, మా నాన్నగారు 9 గంటలకి వెళ్ళి పడుకోమన్నారు బాబా. పడుకోండి. ఈ ముక్క 7 గంటలు చెప్తుంది, ఇది మాత్రం పడుకోదు. పట్ట పగలే చుక్కల్ని చూడాలి, లెక్చరర్ ముందే టెక్స్ట్ బుక్ చింపేంత ధైర్యం కావాలి. ప్రపంచంలో ఏ అమ్మాయికి పొడుగు జడ ఉండకూడదు. టైంతో పని లేని అసలు గడియారమే లేని లోకం కావాలి. ఆ లోకంలో కేవలం ఆనందం మాత్రమే ఉండి నేను ఫ్రీగా ఎంజాయ్ చేయాలి. ఏంటి పగటి కల్లా? కళ్ళు ఎప్పుడు పగలే కనాలి, రాత్రిళ్ళు హాయిగా నిద్రపోవాలి. హలో, పగటి కలలు కనే వాళ్ళే లైఫ్ లో మొదట పడిపోతారమ్మా. ఆల్రెడీ లైఫ్ లో బోల్డని కష్టాలు, కాంప్రమైజ్లు, మళ్ళీ ఊహల్లో కూడా కాంప్రమైజా? కానీ ఇలాంటి ఊహలా వెరైటీ కదా. ఇదేంటి? నాకు గలగల యాంకర్లా మాట్లాడాలని కోరిక. చాలా కష్టం కానీ నాకు సింపుల్ కదా. ఓయ్, మా నాన్నగారు 12 గంటలకి వెళ్ళి పడుకోమన్నారు బాబా. పడుకోండి. నీ అబ్బా కళ్ళు దుబ్బాయారా? చదువుకో. ఏదో కాలేజ్ ఎవత్తి బాలేదురా బాబు. ఒక్కదానికి ముఖం ఉండదు, ఉన్నదేమో సరిగ్గా చూపెట్టదు. ఏం మోకాలో ఏంటోరా బాబు. మా బాబు 40,000 ఫీజు కడతా ఓ రిచ్ పిగన పడగొట్టి 40 లక్షలు చేయమన్నాడు. నా దరిద్రం ఏంటో గానీ 40,000 వడ్డీకి కూడా ఒక్కతే పట్టలేదు. రే, నేను వచ్చిందిగా కొత్తగా పొడుగు చేసుకుని ఒకటి దాన్ని ట్రై చేయొచ్చుగా. ఏంటదా? ఏ ఉందరా అసలు? 100లో ఒకటి కెవ్వు అసలు. అవునరా బాబోయ్, ఈ అమ్మాయిలంతా మెంటల్లో లేహే. ఉత్తి పుణ్యానికి కంప్లైంట్ ఇచ్చేస్తారా బాబు? అసలే ప్రిన్సిపల్ అమ్మాయిల వంక చూసే చాలు దయచేసి నన్ను డిస్టర్బ్ చేయకండి, దిక్కులు చూడకుండా మీ బాబుని తీసుకురండి అంటాడు. చూస్తే తప్ప? అవును తప్పే. రాత్రిపూట మేడకి చుక్కల్ని చూస్తానన్నా తప్పే, పగటిపూట టీవీ చూస్తానన్నా తప్పే. అమ్మాయిలు బయటికి వెళ్ళకూడదమ్మా, గడిది గుడ్డమ్మా. ఓ నసా, అదంతా సర్లేవే. ఇంతకీ నీ పొడుగు జడ మ్యాచ్ ఏంటి? అదా, మా అమ్మ జడ వేసేటప్పుడు అమ్మాయి అబ్బాయిలతో మాట్లాడకూడదమ్మా. నీ ఫ్రెండ్స్ ఎవరన్నా పిలిస్తే వాళ్ళే మన ఇంటికి రమ్మని చెప్పు. ఓ సంవత్సరం పాటు టీవీలు సినిమాలు కట్టిపెట్టి కథలకో కుదురుగొండు. మన పక్కింటి రమాదేవి గారు అమ్మాయిలాగా పద్ధతిగా ఉండాలమ్మా. నాకు తెలుసమ్మా. ఏం తెలుసు నీకు? పెద్ద ఆరిందలాగా నీకేం తెలీదు, ఊరుకో. పోనీ నువ్వు అర్థం ఎలా చెప్పమ్మా. థర్డ్లో ఎదిగావు, ఆ మాత్రం తెలీదా?
అందుకే ఏ అమ్మాయికి పొడుగు జడ ఉండొద్దు, ఏ అమ్మతో నసు ఉండొద్దు. అయినా 17 years నుంచి ఇది తప్పు, ఇది రైటు అని చెప్తూనే ఉన్నారు కదా, మళ్ళీ ఇప్పుడు కూడా అదే పాట. ఏ 17 years పెంపకం మీద నమ్మకం లేదా? స్వప్న, నీకేదో పార్సల్ వచ్చిందే. పార్సలా? నాకు పార్సలా? అదిగో. బాలు ఇందుకే నమ్మకం లేకపోవడం అనేది. రేపు పొద్దున్నలోగా చొక్కా ఉతికి ఇవ్వకపోయావా పట్టపగలు చుక్కలు చూపిస్తా. విజాతి ధృవాలు ఆకర్షించుకుంటాయి, సజాతి ధృవాలు వికర్షించుకుంటాయి. ఈ ఆకర్షణ దూరం అయ్యే కొద్దీ తక్కువ అవుతుంది, దూరం తగ్గే కొద్దీ ఎక్కువ అవుతుంది. ఒక స్వేచ్ఛగా వేలాడుతున్న అయస్కాంతం ఎప్పుడు ఉత్తర దక్షిణ ధృవాలను మాత్రమే చూపుతుంది. ఈ ఆకర్షణనే లేకపోతే ఈ గ్రహాలు నక్షత్రాలు నేను మీరు ఎవరు ఉండవు. F = μ/4π F/m². ఇక్కడ μ = 4π × 10⁻⁻⁷ h/m. దక్షిణ ధ్రువం ఆకర్షణ శక్తిని m1 అని, ఉత్తర ధ్రువం ఆకర్షణ శక్తిని m2 అని అబ్బాయి ఇంకా చూస్తున్నాడా? గా పరిగణిస్తాం. So my dear students, F = బాబోయ్, మా నాన్నగారు అబ్బాయిని చూడొద్దన్నారు బాబా. m/2 ని అయస్కాంత శక్తిని కొలవడానికి ఉపయోగిస్తాం. See you students. ఇది చందు సీనియర్ ఇంకా 70 సార్లు చూసాడు, నువ్వాడంక 40 సార్లు చూసావు, అంటే నువ్వే 30 బాగి చాలా ఇంప్రూవ్ అవ్వాలి. ఇదిగో నీ ప్రోగ్రెస్ బట్ హెల్ప్. ఇదిగో వర్ష, నువ్వు వంశీగాడు బేబత్సం, నువ్వు 1 సార్లు ఆడో 1 సార్లు చిత్త కొట్టేశారంటే మీరే క్లాస్ ఫస్ట్ తీసుకో. చదివించాలే కానీ రిపోర్ట్ ఇసుకోవే. నిజాలు చెప్తే ఇలాగే ఉంటుంది. నువ్వు స్వప్న, అందరూ నీ ఇంకా 1 సార్లు చూస్తే నువ్వు బాలుగాడు ఇంకా 70 సార్లు చూసావు. ఇదిగో నీ రిపోర్ట్. నేనా 70 సార్లా? ఎప్పుడు? రోజులేంటే బాబు, ఏం ఎంజాయ్మెంట్ లేకుండా ఇలా అయిపోతున్నాయి. ఎప్పుడు చూసినా చదువు చదువు, ఎంసెటో. ఓ సుఖం లేదు, శాంతి లేదు. బయాలజీడేమో తినేస్తాడు, కెమిస్ట్రీ చంపేస్తాడు, ఆ ప్రిన్సిపల్ గారికేమో బోర్డే అందదు, ఓ ఎగిరెగిరి మరీ చెప్పేస్తాడు. గురువారం కదా బతికిపోయాం, మౌన వ్రతం. ముందు ఊరిపే. ప్రిన్సెస్ సార్ రౌండ్స్కి వస్తున్నాడు రా. పుట్టోడికి మళ్ళీ దొరికిపోయింట్రా బాబు. సార్ ఎక్స్క్యూజ్ మీ సార్, టైం టేబుల్ చూసి వచ్చాను. కెన్ ఐ టేక్ మై క్లాస్? థ్యాంక్ యూ. అయ్య బాబాయ్, గొప్ప సెట్ చేసారా? నువ్వు ఉండే ఏంట్రా ఎప్పుడు చూసినా బుక్ క్లాస్ పై చదువుతావు ఏంటి? మనకి ఎండింగ్ ముందు తెలిసిపోయింది అనుకో, మధ్యలో ఇలాంటి ఏదో ఏడొచ్చి డిస్టర్బ్ చేసినా పెద్ద ప్రాబ్లం ఉండదు కదా. తెగ చూస్తున్నానంటే ఏంటి చూడు. ఎక్స్క్యూజ్ మీ మేడం. హాయ్ బాబోయ్, వచ్చేసింది రోయ్. మేడం, కెమిస్ట్రీ మాన్యుల్ ఎక్కడుంది మేడం? ఏ స్వప్న, ఇక్కడుందే. ఏ కాడా? ఇక్కడే. ఏ కాడా? ఆ కెమిస్ట్రీ ఏం చెప్తున్నాడో అరే ఆగరా, ఈరోజు ఎలాగైనా సరే దాంతో మాట్లాడారా. మాట్లాడాలా? నువ్వు మడతెట్టేస్తారా? ప్రిన్సిపల్ గారు చూస్తే ఇద్దరిని కలిపి మడతెట్టేస్తాడు. అది ఏంట్రా అంత పొడుగుంది? ఒరిజినల్ అంటావా? లాగ్ చేయండి. లాగెత్తావా? అర్రే రే రే రే. ఏ, ఆగు, 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 ఆగు. ఒక్క నిమిషం అలాగే ఉంది. అయ్య బాబోయ్, ఏదో అనుకుంటాం కానీ అమ్మాయిని తగిలించి చూడలే.
ఆ కళ్ళేంట్రా దెయ్యంలాగా నిన్న విసిలేసి నువ్వేనా కాదా ఇది అనుకుని తెగేసేసాం నెక్స్ట్ 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 షర్ట్ ఏం చేసావు ఉతికావా ఉతికెళ్ళలేదా సరే ఫిజిక్స్ లెక్చరర్ ఎక్కడా ఏ ఏమన్నా పోయే కాదా నీకు ఆ లాంగ్వేజ్ ఏంటే సరిగా మాట్లాడను రాదా ఇంకొకసారి అలా మాట్లాడు అనుకో ఆ పొడుగు జడ ఉంది కదా కత్తిరించి చెత్త